టెయింట్ అంటే కండిషన్ ఒక వర్కర్ నోట్కి పెడతాం. ఎవరైనా ఈ కండిషన్ యాక్సెప్ట్ చేస్తేనే ఆ పాడ్ లోపలికి రావాలి అని. టాలరేషన్ అనేది ఏమంటే ఈ కండిషన్ గనక యాక్సెప్ట్ అయిందంటే ఆ పర్టికులర్ పాడ్లో టాలరేషన్స్ ఉంటే ఈ టెయింట్ని ఆ పాడ్లో ఉండే టాలరేషన్స్ టాలరేట్ చేయగలదు. అప్పుడు వచ్చి ఇది ల్యాండ్ అయిపోతాయి. ఓకే, ఇది యానిమేషన్స్ రావట్లేదు. ఒక్క నిమిషం ఉండండి, నిన్న కూడా రాలేదు. సో అమ్మా ఇక్కడ సో ఏది ఇది ఏడిఓ కుబర్నెటిస్. ఓకే, ఏడిఓ ఓకే అమ్మా, ఒక్క నిమిషం. ఓకే, జస్ట్ ఎ మూమెంట్ అమ్మా. ట్రైన్స్ అండ్ టాలరేషన్. ఒకసారి ఇక్కడ చూడండి, యానిమేషన్స్ వర్క్ అవ్వాలి. యా, వర్క్ అవుతుంది. ఓకే, చూడండి ఇప్పుడు ఏమంటే స్క్రీన్ కనిపిస్తుంది కదా అందరికి. యా, సో సో వీ అప్లై. ఇప్పుడు నాకు 4 వర్కర్ నోట్స్ ఉన్నాయి. వర్కర్ నోడ్ 1 2 3 4. ఇది 1 2 3 4 మా. సో టెయింట్ అంటే యాడింగ్ కండిషన్స్. బ్లూ టెయింట్, ఎల్లో టెయింట్, గ్రీన్ టెయింట్, నో టెయింట్. ఇక్కడ నో టెయింట్, అసలు టెయింట్స్ లేవు అంటే కండిషన్ పెట్టలే. అప్పుడు సిచ్యువేషన్ చూడండి ఎట్లా అవుతుంది. సో ఫస్ట్ వచ్చి మనకి బ్లూ పాడ్ వచ్చి బ్లూ వర్కర్ నోట్ హ్యాండిల్ చేస్తుంది, వెళ్తుంది. ఎల్లో టు ఎల్లో, గ్రీన్ టు గ్రీన్. అర్థమైందా? ఇది యాజ్ యూజువల్ వర్క్ అవుతుంది. దట్స్ ఫైన్. ఓకే, ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఒకటి చూస్తాం. సో బ్లూ టు బ్లూ, ఎల్లో టు ఎల్లో, గ్రీన్ వైట్లో కూడా కూర్చోవచ్చు, ఎల్లో వైట్లో కూడా కూర్చోవచ్చు. వైట్ అంటే ఏమన్నా ఇక్కడ నో కండిషన్స్ అంటే నో టెయింట్ అప్లైడ్. అంటే ప్రతి పాడ్ ఏ టెయింట్ లేని వర్కర్ నోడ్లన్నా ల్యాండ్ అవ్వచ్చు, లేదు ఆ కరస్పాండింగ్ టెయింట్ని టాలరేట్ చేసే విధంగా ల్యాండ్ అవుతుంది ఆ వర్కర్ నోట్స్లో. ఓకే, ఫైన్. దీని గురించి ఎలా టెయింట్ చేయాలో చెప్పాను నేను, అదే చూసాము, బట్ ఎగ్జిక్యూషన్ చేయాల. ఇప్పుడు లైవ్గా చేస్తాం చూడండి. సో ఫస్ట్ క్లస్టర్కి వెళ్దాం. ఓకే, సో Kubernetes service. So K8's cluster. సో ఓకే, ఇక్కడ సో స్టార్ట్. ఓకే అమ్మా, ఇది స్టార్ట్ అయిన తర్వాత ఆ లోపల ఎక్స్ప్లెనేషన్ చూస్తాం. హౌ టు యాడ్ ఏ కండిషన్ టు ఏ నోడ్. ఇది నా వర్కర్ నోడ్. ఈ వర్కర్ నోడ్కి kubectl టెయింట్ నోట్స్, మన వర్కర్ నోడ్ నేమ్ అంటే గెట్ నోట్స్ అని ఇస్తే వస్తుంది కదా, ఆ నేమ్, కీ ఏదైనా కీ. ఫర్ ఎగ్జాంపుల్
యాప్ అనేది ఒక కీ, వాల్యూ ఎనీ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ డెవ్ అనేది ఒక వాల్యూ, కోలన్ ఏముంది ఇక్కడ ఎఫెక్ట్, ఇది యాడ్ అయ్యేది, ఇదే కండిషన్ ఇక్కడ, సరేనా. ఒకవేళ దీన్ని టెయింటింగ్ అంటారు, అన్టెయింట్ చేయాలంటే, అంటే రిమూవ్ చేయాలంటే టెయింట్ని లాస్ట్లో మైనస్ హైఫన్ అది పెట్టేస్తే అన్టెయింట్ అయిపోతుంది. ఓకే, ఇది ట్రై చేస్తాం మనం. సో మీన్ వైల్ మనం క్లస్టర్ స్టార్టింగ్లో ఉంది. సో ఫస్ట్ క్యూబ్ కాన్ఫిగ్ కావాలి కదా. క్యూబ్ కాన్ఫిగ్ అంటే ఏమి, పర్పస్ ఆఫ్ క్యూబ్ కాన్ఫిగ్, configuration file which has authentication authorization information within it to access cluster. Okay, fine. Okay, itla az aks get credentials resource group, yeah. So ssp10 is the resource group with it. So yeah, Kates hyphen cluster, name of the cluster. So credentials వచ్చింది. నౌ kubectl get nodes అని ఇస్తే ఇంకా రాలా, అంటే క్లస్టర్ ఇంకా స్టార్టింగ్ పొజిషన్లో ఉంది, వెయిట్ చేస్తాం. ఓకే, ఈ ఈ కమాండ్ అవుట్పుట్ని మానిటర్ చేయాలంటే ఎట్లా, ఓకే వాచ్, సో సో ఇంకా క్లస్టర్ దీంట్లో ఉండొచ్చు దానివల్ల. ఓకే, సో ఓకే మా ఫైన్. ఓకే, నోట్స్ వచ్చాయి కానీ రెడీ పొజిషన్లో లేవు, అంటే రెడీ స్టేటస్ రిపోర్ట్ అవ్వట్లా. రెడీ స్టేటస్ మీకు గుర్తుంది కదా, ఎవరు చెక్ చేస్తారు ఇది, నాట్ రెడీ, రెడీ క్యూబ్ కంట్రోలర్ మేనేజర్లో నోట్ కంట్రోలర్ చెక్ చేస్తారు, గుర్తుందా. చూడండి, ఇది చెప్పా కదా అప్పుడు, అది యా. సో చూడండి మా రెడీ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి సో ఓకే, kubectl get node system, right. Now both the nodes are ready. So let's taint ma. Okay, so kubectl taint, okay, kubectl taint node nodes name of the node, for example 00b ki istan sarena. So copy the node name, paste ma. So for this particular node manamu taint add chestam. ఓకే డన్. ఎలా అంటే ఎనీథింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఇవ్వచ్చు, యాప్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్, ఓకే మేబీ టెస్ట్ ఎన్వైరన్మెంట్ ఇది అనుకోవచ్చు. ఇప్పుడు ఎఫెక్ట్ ఇవ్వాలి, వాట్ ఎఫెక్ట్ వి నీడ్ టు గివ్, 3 ఎఫెక్ట్స్ ఉంటాయి, నో స్కెడ్యూల్, ప్రిఫర్ నో స్కెడ్యూల్, నో ఎగ్జిక్యూట్. ఓకే, సో ఈ 3 ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకేనా, ఒక్క నిమిషం, 1 minute సౌండ్ మా, జస్ట్ ఎ మూమెంట్.
ఓకే అమ్మా. సో మీకు ఇప్పుడు ఎఫెక్ట్ అంటే ఏమని తెలియాలి కదా, రైట్? సో మనం ఎఫెక్ట్ అంటే చూస్తాం ఇక్కడ. ఈడొస్తుంది ఎఫెక్ట్. క్లియర్? లాస్ట్లో నన్ను అది ఎగ్జాంపుల్ ఇంకా ఇవ్వలే, అది ఎఫెక్ట్ అని అక్కడ వస్తుంది అని చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఉన్నాం కదా. సో ఇది మా 3 ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఎఫెక్ట్ నెంబర్ 1 నో స్కెడ్యూల్, ప్రిఫర్ నో స్కెడ్యూల్, మళ్ళీ ఏమన్నా ఉంది నో ఎగ్జిక్యూట్. ఇది యాక్చువల్లీ ఈ డేటా మనం డాక్యుమెంటేషన్ ఎలా ఉందో అలా తీస్తుంది, కుబర్నెటిస్ అఫీషియల్ డాక్యుమెంటేషన్. ఓకే, మీకు నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఇది ఎలా వర్క్ అవుతుంది అని. ఓకే, సో వైట్ బోర్డ్. ఓకే అమ్మా, ఇక్కడ ఫస్ట్ నాకు ఇదే తీసుకోవచ్చు మనం. వర్కర్ నోడ్ నెంబర్, జస్ట్ కన్సిడర్ ఇప్పుడు ఈ 3 వర్కర్ నోట్స్ ఉన్నాయి. ఓకే, సో దిస్ ఇస్ 1, దిస్ ఇస్ 2, దిస్ ఇస్ 3. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఎఫెక్ట్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 ఇది ఒక పార్ట్ వర్కర్ నోట్ 3లో, లెట్ ఇట్ బి. సో ఇప్పుడు నో స్కెడ్యూల్ అంటే ఏమి అంటే నో న్యూ పార్ట్స్ విల్ బి స్కెడ్యూల్డ్ ఆన్ ద tainted nodes unless they have a matching toleration. Pods currently running on the node are not affected. ఓకే, ఇప్పుడు వర్కర్ నోడ్ 3 ఇచ్చాను. ఓకే, వర్కర్ నోడ్ 3కి ఒక టెయింట్ యాడ్ చేస్తాను. టెయింట్ అంటే ఏమన్నాను, కండిషన్. వెరీ నైస్. ఓకే, ఫైన్ మ్యామ్. టెయింట్ అంటే కండిషన్ యాడ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఒక పాడ్ ఉంది, కొత్త పాడ్, నథింగ్ బట్ మేనిఫెస్ట్. ఓకే, ఆ మేనిఫెస్ట్లో టాలరేషన్ యాడ్ చేస్తా పాడ్కి. ఈ టాలరేషన్ ఈ టెయింట్ని హ్యాండిల్ చేయగలదు, సరేనా? సో ఈ పాడ్లు ఎక్కడ కూర్చోవాలా, ఇక్కడ కూర్చోవాలా, సరేనా? ఇదేం చెప్తుందంటే నో నో స్కెడ్యూల్ కదా, నో స్కెడ్యూల్ ఎఫెక్ట్. ఫస్ట్ ఎఫెక్ట్ కొత్తగా వెళ్ళే పార్ట్స్ ఆ టెయింటెడ్ నోడ్లో ఖచ్చితంగా రూల్లో ఒబే చేయాలి, కండిషన్. ఆల్రెడీ ఉండే పార్ట్స్ని ఏం చేయొద్దండి అని చెప్తాం. క్లియరా? ఫస్ట్ కండిషన్. సెకండ్, నో ప్రిఫర్ నో స్కెడ్యూల్. ఓకే, సెకండ్ ఏం చెప్తుంది చూడండి మా, ప్రిఫర్ నో స్కెడ్యూల్. ఇదేం చెప్తుందంటే ఒక మేనిఫెస్టోలో టాలరేషన్స్ పెట్టారు, ఈ టెయింట్ని హ్యాండిల్ చేస్తుంది. కరస్పాండింగ్ టెయింట్ అంటే టాలరేషన్ కోసం అంటే ఏం చెప్తున్నానంటే అన్నిట్లో టెయింట్ యాడ్ చేసేస్తాం, మూడిట్లో. కింద ఇదేమంటే టాలరేషన్ ఉంది కదా, ఈ 3 టెయింట్స్కి ఇది టాలరేట్ చేయట్లేదు. సో ప్రిఫర్ నో స్కెడ్యూల్ అంటే ట్రై చేస్తుంది మ్యాచింగ్ కండిషన్కి ఒబే చేసేదానికి, కుదరకపోయినా పాడ్ని ల్యాండ్ చేస్తుంది. అర్థమైందా? ప్రిఫర్ నో స్కెడ్యూల్ ఈ ఎఫెక్ట్ పేరు. లాస్ట్ ఎఫెక్ట్ ఉండేది మా నో ఎగ్జిక్యూట్. ఓకే, అర్థమైందా? నో ఎగ్జిక్యూట్ అంటే మీ పాడ్ని ల్యాండ్ చేసేదానికి ఖచ్చితంగా ఇక్కడే ఉంది చూడండి, రూల్ని ఒబే చేయాలి, సరేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నో ఎగ్జిక్యూట్ ఎఫెక్ట్ నోడ్ 2కి పెట్టామనుకోండి, ఆల్రెడీ P1 అనే పాడ్ నడుస్తుంది. ఇప్పుడు P2 పాడ్ హ్యావింగ్ రిక్వైర్డ్ టాలరేషన్స్ ఫర్ వర్కర్ నోడ్ 2, సరేనా? ఇది ఖచ్చితంగా ఈ రూల్ని ఒబే చేయాలి, ఒబే చేస్తుంది. కానీ ఆల్రెడీ రన్నింగ్ పాడ్ ఉంది కదా, అది ఒబే చేయట్లే, అట్లాంటి పాడ్స్ని తీసేస్తుంది. ఎవిక్షన్ అంటే టర్మినేషన్, డిలీషన్. ఓకే,
సో మనకి 3 ఎఫెక్ట్స్ ఉన్నాయి. నో స్కెడ్యూల్ అంటే రన్నింగ్ పార్ట్స్ని ఇబ్బంది పెట్టదు, కానీ కొత్తగా వెళ్ళే పార్ట్స్ టాలరేట్ చేయాలి ఆ టెయింట్ని. ఫస్ట్ థింగ్. ఓకే అమ్మా. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి నో స్కెడ్యూల్. వర్కర్ నోడ్ ఉంది, టెయింటెడ్ నోడ్, పాడ్ ఉంది. ఆ పాడ్లో టాలరేషన్స్ యాడ్ చేసాము. ఈ పాడ్ వెళ్ళి ఆ టెయింటెడ్ నోట్లో కూర్చోవాలంటే ఆ టెయింట్ని టాలరేట్ చేయాలి పాడ్. అర్థమైందా? అది ఆల్రెడీ రన్నింగ్ పాడ్స్ ఏం చేయదు. మళ్ళీ ప్రిఫర్ నో స్కెడ్యూల్ ఎఫెక్ట్ మా. ఓకే, ప్రిఫర్ నో స్కెడ్యూల్ ఎఫెక్ట్ ఏం చేస్తుందంటే వర్కర్ నోడ్, టెయింటెడ్ వర్కర్ నోడ్, టాలరేషన్స్ ఉండే పాడ్, ఈ టాలరేషన్స్ ఏ టెయింట్ని హ్యాండిల్ చేయలేకపోతుంది అనుకుందాం. ట్రై చేస్తుందా లేదా టెయింట్ని హ్యాండిలింగ్. మ్యాచింగ్ టాలరేషన్స్ ఇక్కడ లేకపోతే, ట్రై చేసింది కాబట్టి మ్యాచింగ్ లేకపోయినా ఫిట్ చేసేస్తా అంటే పాడ్ వెళ్ళిపోతుంది ఆ టెయింటెడ్ నోట్కి. ఎఫెక్ట్ అట్లుంది కాబట్టి. కానీ రన్నింగ్ పాడ్స్ ఏం చేయదు. లాస్ట్ ఎఫెక్ట్ నో ఎగ్జిక్యూట్. వర్కర్ నోడ్ ఉంది, ఆల్రెడీ ఒక పాడ్ రన్ అవుతా ఉంది. ఓకే, వర్కర్ నోడ్లో టెయింట్ యాడ్ చేసాం అంటే కండిషన్, పాడ్లో టాలరేషన్స్ పెట్టాం. ఈ టాలరేషన్స్ ఈ పర్టికులర్ కండిషన్ ఖచ్చితంగా ఒబే చేయాలి. టెయింటెడ్ కండిషన్ని ఒబే చేస్తే ఈ పాడ్ వెళ్ళి కూర్చుంటుంది. కొత్త పాడ్స్, ఆల్రెడీ ఉండే పాడ్స్ ఒబే చేయలేదనుకోండి, ఎవిక్షన్ అంటే టర్మినేట్ చేసేస్తుంది. సరేనా? సో అది మా ఇక్కడ చెప్పింది. ఈ 3 ఎఫెక్ట్స్ ఉంటాయి. అది ఓకేనా? నో స్కెడ్యూల్, ప్రిఫర్ నో స్కెడ్యూల్, నో ఎగ్జిక్యూట్. ఓకే, సో దానికి ముందు నిన్నే చెప్పాను ఆపరేటర్స్ అని కదా. టాలరేషన్స్ అంటే ఇంతే, ఖచ్చితంగా కీ ఇది ఉండాలి. ఆపరేటర్ ఈక్వల్ ఎగ్జిస్ట్, డస్ నాట్ ఎగ్జిస్ట్ అని ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం టెయిన్ చేసేటప్పుడు ఏ ఈక్వల్ టు బి అని పెట్టాము. ఓకే, సో ఇక్కడ కీ వాల్యూ ఏ అవుతుంది. సరేనా? ఆపరేటర్ వాల్యూ ఏమవుతుంది? ఈక్వల్ టు వాల్యూ ఉంది కదా, ఆ వాల్యూ బి అవుతుంది. అర్థమైందా? అంటే ఈ ప్లేస్లో ఏ, ఇది ఈక్వల్ టునే, ఇది బి అవుతుంది. ఇది ఎఫెక్ట్. ఇది ఎందుకు పెట్టామో మీకు చెప్పాను ఇప్పుడు. సరేనా? అది సో టాలరేషన్స్ ఇది. ఇప్పుడు మనం మీకు ఇది చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ టెయింట్ చేసి చూస్తాం. టెయింట్ చేయలే కదా ఇప్పుడు. అమ్మ మనం బెటర్ నో ఎగ్జిక్యూట్ చేస్తాం. సరేనా? ఎందుకు నో ఎగ్జిక్యూటే చెప్తారా? ఆల్రెడీ ఉండే పార్ట్స్ని ఇది టర్మినేట్ చేస్తుందా చేయదా అని మనకు తెలియాలి. మిగతా 2 నార్మల్ థింగ్స్ కదా. ఆల్రెడీ ఉండే పార్ట్ని ఏం చేయదు, అవి రన్నింగ్ పార్ట్స్ని ఏం చేయదు కదా. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే బిఫోర్ వి టెయింట్ నోడ్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నామో చూడండి మా, స్టెప్ బై స్టెప్ ఇక్కడ చేస్తా. వర్కర్ నోడ్ బి తీసుకుందాం. ఈ బిలో ఒక పాడ్ డిప్లాయ్ చేసేద్దాం ఫస్ట్. ఓకేనా? పాడ్ పేరు ఓకే మై పాడ్ అని పెడతా. సరేనా? చేద్దామా? సో ఫైన్. సో kubectl గెట్ పాడ్స్ మా, ఏం లేదు, పాడ్ YAML రాస్తామా, pod.yml. క్లియర్? మీరు కొన్నన్నా టైప్ చేసేది నేర్చుకోండి, లేకపోతే అంటే కొద్ది కనెక్ట్ అవ్వలేరు. API వర్షన్ కైండ్స్ పాడ్ మెటా డేటా నేమ్ ఆఫ్ ద పాడ్ మై పాడ్ లేబుల్స్ ఇవ్వట్లేదు. ఓకే, అవసరంలో ప్రస్తుతానికి. స్పెసిఫికేషన్స్ కంటైనర్స్. ఓకే, ఐఫన్ నేమ్ ఆఫ్ ద కంటైనర్ మై కంటైనర్, మళ్ళీ ఇమేజ్ ఆఫ్ ద కంటైనర్ మేబీ Tomcat లేటెస్ట్, మళ్ళీ పోర్ట్స్ ఆఫ్ ద కంటైనర్. దిస్ ఇస్ ఆల్సో యాక్చువల్లీ దిస్ థింగ్. సో కంటైనర్ పోర్ట్ 8080 డన్. ఇది ఓకే. సో దీన్ని బిలో డిప్లాయ్ చేస్తాం. బిలోనే ఎట్లా డిప్లాయ్ చేస్తాము? మనమేం ఆప్షన్ ఇవ్వాల, స్కెడ్యూలర్ డెసిషన్ కదా. ఒకసారి చూస్తాం ఇది ఎట్లా డిప్లాయ్ చేస్తాం. kubectl అప్లై -f pod.pym, లేకపోతే ఎక్కడ డిప్లాయ్ అయిందో అక్కడే చూస్తాం. గెట్ పాడ్స్ -o వైట్. దేవుడు బిలోనే డిప్లాయ్ చేయించారు. అర్థమైందా? ఇలా ఉంటారు దేవుడు మనతో. క్లియర్? అదే
Okay ma, fine. That's what, if your intention is pure, things will work this way. చెప్తాను నా అదే మిరాకిల్ అని. నిన్న మొన్న కొన్ని మంది మిస్ అయ్యారు, గున్నారా అలా కదా, హాఫ్ అన్ అవర్ మాట్లాడుకున్నాం. నేను అంటాను ఈ కూబర్నెటిస్ ఇవన్నిటికంటే అవసరమైనటివి అవే. ఈరోజు వేరే వాళ్ళు చనిపోయారు మా యాక్సిడెంట్లో, తెలుసు అంటే 10th చనిపోయారు. ఒకల్మాత గుడి దగ్గర యాక్సిడెంట్ అయింది, మనకు చాలా దగ్గర వాళ్ళు ఆ, వాళ్ళ పిల్లోళ్ళందరూ భగవద్గీత అక్కడ ప్లే చేస్తున్నారు బ్లూటూత్ స్పీకర్ పెట్టి. మనం రోజు వినాల్సింది అది కదా, అర్థమైందా? రోజు వినాల్సింది అది, ప్రతిదానికి సొల్యూషన్ ఉంది అక్కడ. ఓకే ఫైన్. సో దొండ్మా 0 0 B. ఓకే ఫైన్. నౌ ఇప్పుడు ఇది ఒక ఆల్రెడీ రన్నింగ్ పార్ట్ కదా, దీన్ని వదులుతాం. ఇప్పుడు మనం లెట్స్ టెయింట్ ఏ నోడ్ మా క్యూబ్సిటిఎల్ టెయింట్. ఓకే మా క్యూబ్సిటిఎల్ టెయింట్ నోట్స్. ఓకే నోడ్ నేమ్ కావాలి కదా, సో గెట్ నోట్స్ ఇస్తామా, ఎన్ఓ ఇచ్చినా వస్తుంది. ఓకే అట్లని ఎన్ ఇస్తే మళ్ళీ రాదు. ఓకే ఎన్ఓడి ఇస్తే వస్తుందా, రాదు. అర్థమైందా? ఎందుకు అలా ఇచ్చారంటే ఇచ్చారు. సరేనా, సర్వీస్ ఎట్లా ఇచ్చారు, ఎస్విసి. ఓకేనా. ఓకే సో ఫైన్ మా ఇప్పుడు. ఓకే ఓకే మా, జస్ట్ మూమెంట్. క్లస్టర్కి వెళ్దాం. ఓకే సో నోట్స్ క్యూబ్సిటిఎల్ టెయింట్ నోట్స్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద నోడ్? కాపీ పేస్ట్. ఓకే ఇప్పుడు ఇస్తాను. ఓకే బాగా గమనండి, కీ అర్థమైందా, ఏమన్నా ఇచ్చా, ఈఎన్వి ప్రాడ్ అని ఇచ్చా. ప్రాడ్ అంటే ఏమో చెప్పా ఆల్రెడీ, కోలన్ ఎఫెక్ట్ ఇస్తున్నా. ఏమన్నా ఇస్తున్నా, క్లియర్, అర్థమైందా, డన్. సో ఇది బీకే ఇస్తున్నా, ఎంటర్. అవునా మా బాగా గమనండి, ఆ పాడ్ వెళ్ళిపోయింది. ఒక పాడ్ ఉన్నింది కదా ఇంతకు ముందు, ద మూమెంట్ వి టెయింటెడ్ ఇట్ గాన్, ఇట్ ఈస్ గాన్. ఓకే ఇట్స్ గాన్, ఇట్స్ నో మోర్ అలైవ్. అర్థమవుతుందా? ఎందుకు నో ఎగ్జిక్యూట్ పెట్టాను, అర్థమైందా? ఇప్పుడు అదే బాగా గమనండి, క్యూబ్ సిటీల్ అప్లై. ఒక్క నిమిషం దీన్ని తీసేయాలి, టెయింట్ నెట్లా. ఓకే అన్టెయింటెడ్ అని వచ్చింది చూడండి, టెయింటెడ్ ఇడ్ అన్టెయింటెడ్. ఇప్పుడు ఇదే పాడ్ని మళ్ళీ డిప్లాయ్ చేస్తా, అప్లై -f pod.yml. సో క్యూబ్ సిటిఎల్ గెట్ పాడ్స్ వస్తుందా, వచ్చింది పాడ్. ఇప్పుడు టెయింట్ చేస్తాను చూడండి, నో ఎగ్జిక్యూట్ పెట్టకుండా, మేబీ నో, యా ఇట్లా పెడతా, సి స్టిల్ అలైవ్. అర్థమైందా? అంటే రన్నింగ్ పార్ట్స్ని ఇబ్బంది పెట్టదు అనమాట. ఓకే సో ఫైన్, ఆల్ రైట్. నాకు నో ఎగ్జిక్యూటెడ్ టెస్ట్ చేయాలని, సో లెట్ ఇట్ బి. ఒక నిమిషం, ఇది ఒకసారి తీసేద్దాం. ఫస్ట్ మేనిఫెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడికి వస్తాం. ఓకే మీకు మేనిఫెస్ట్ లింక్స్తో పాటు పెట్టినారు చూసారా, రన్ బుక్. రన్ బుక్ చాలా మంది యాక్సెస్ చేయలేదంటే నేను, నాకు రిపోర్ట్ వచ్చింది. మా ప్రాక్టీస్ చేయండి, మర్చిపోతారు లేకపోతే. ఓకే సో కే ఓకే ఫైన్. దేని గురించి మాట్లాడుతున్నాం, టెయింట్స్, ఈఎన్టి. ఇది ఓకే రిపాజిటరీ. ఓకే మ్యామ్, కుబర్నెటిస్. ఓకే ఏడిఓ కుబర్నెటిస్.
ఓకే. టెయిన్స్ టాలరేషన్ కాదు. ఓకే. స్టూడెంట్స్ కుబర్నెట్ ఓకే. కేట్స్ టెయిన్స్ అండ్ టాలరేషన్స్ కావాలి మనకి. ఓకే అమ్మా, టెయిన్స్ టాలరేషన్స్ డన్. సో కరెక్ట్ ఇక్కడ ఉందా అదోండి మా యామెల్ సింపుల్ ఏం లేదు, బాగా గమనండి. ఓకే, చూస్తే ఇట్ సింపుల్ ఉంది. చూడండి ఇక్కడ సేమ్ పాడ్ అన్ని నార్మల్గా ఉంది, ఇది యాడ్ అయింది అంతేనా. టాలరేషన్స్ ఏం పెట్టాలి మనం, ఏమనుకున్నాం మళ్ళీ అర్థమైందా? దట్స్ ఇట్, ఇంకేం లేదు. సో కాపీ, గో హియర్, రైట్. సో ఇక్కడ vi pod1.yml. సో ఇక్కడ జస్ట్ పేస్ట్ చేయండి దీన్ని, లెట్ ఇట్ గో. ఓకే, సో ఇప్పుడు మనం ఏ టెయింట్ పెట్టలే కదమ్మా. ఓకే, సో ఇది చేస్తాం. దానికి ముందు ఆల్రెడీ ఒక పాడ్ ఉంది కదా, ఇది డిలీట్ అయిపోవాలి, కొత్త పాడ్ టాలరేటెడ్ పాడ్ రావాలి ఇక్కడ. సో నో ఎగ్జిక్యూట్ ఇస్తా, అప్పుడు చూడండి పోయిందా అది. ఇప్పుడు కొత్త పాడ్ రావాలంటే క్యూబ్సిటీలో అప్లై -f pod1.yml, రైట్. సో క్యూబ్సిటీల్ గెట్ పాడ్స్ సి అవుతుంది. సో ఇట్ వుడ్ బి ఆన్ బి ఓన్లీ, వచ్చిందా? క్లియర్. సో దట్ ఈస్ థింగ్, మాన్యువల్ స్కెడ్యూలింగ్ ఈ 3 టాపిక్స్ అయిపోయినాయి. ఓకే, అర్థమైందా మా? నిన్న రాని వాళ్ళు రికార్డింగ్ పెడతారు, దీన్ని కూడా పెట్టమంట ఈరోజు. నాకు తెలిసి ఇవి లేవు కదా ఎయిడ్స్ లిస్ట్లో, ఇవి లేవు అనుకుంటాలే, ఇవన్నీ పెట్టలేదు. ఓకే, సర్వీసెస్ నుంచి లేవు. ఓకే, యా అవును నిఖిల్ గారు. ఓకే ఫైన్. సో ఇగో కుబర్నెటిస్. ఓకే, ఇదేం లేదు, ఈ యానిమేషన్ దేనికి ఇచ్చింటామంటే అంటే ఇప్పుడు ఇక్కడ టాలరేషన్ ఉంది, ఇక్కడ ఉంటుంది, N1 అనే వర్కర్ నోడ్లో ఉంటుంది, N2లో ఉంటుంది, లేకపోతే N3లో కూడా వెళ్తుంది.